నీ ఉపదేశము సత్యమును ప్రకటించి ఆత్మలు రక్షించే విధంగా ఉండాలి. కానీ చూడండి, నీ మాటలు చూడండి, నిన్ను ఆశీర్వాదమునకు కారణభూతులుగా ఉన్నట్టుకు పిలువబడుతూ కానీ కీడుకు ప్రతి కీడు చేయుటకు నువ్వు పిలవబడలేదని చెప్తాడు పేతురు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మాట నీ నోట్ల నుంచి వచ్చే మాట ఇతరులకి ఆశీర్వాద వచనముగా ఉండాలి. హల్లెలూయా. ఇతరుల్ని రక్షింపజేసేదిలాగా ఉండాలి. మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఇక్కడ చూడండి 31వ వచనం ఒకసారి చదువుకున్నాం. 10:31. జ్ఞానోపదేశములు పలుకుతుందా? నీతి మంత్రి నోరేం చేస్తుంది? జ్ఞానోపదేశములు, అనేక దైవికమైన మర్మములను ఏం చేస్తాడు నీతిమంతుడు? పలుకుతాడు. ఎలాగనంటే చూడండి, కొంతమంది తప్పిపోయేటప్పుడు, కొంతమంది దైవికమైన మార్గం నుంచి తప్పిపోయినప్పుడు చూడండి, మోషే అక్కడ ఉన్న జనులకు ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ ఆ సినాయి పర్వతం మీదకి వెళ్ళి వాటన్నిటినీ పొందుకొని ఆజ్ఞలు తీసుకొచ్చి దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ అక్కడ సమాజముగా కూడుకొని మోషే ప్రవక్త ఏం చేస్తున్నాడు? వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడు? బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ మీరు ఎలాగుండాలి, ఎలా జీవించాలి, ప్రయాణంలో ఎలా మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆ పదాజ్ఞలు గల పలకని, అందులో ఉన్న సత్యమైన మాటలన్నిటినీ వాళ్ళకి ఏం చేస్తూ ఉన్నాడు? బోధిస్తూ ఉన్నాడు. అయితే బోధిస్తే అందులో కొంతమంది మాత్రమే ఆ సత్యం ఏం చేశారు? అనుగ్రహించినారు. మిగతా వాళ్ళు తీసుకోలేకపోయినారు. అందుకని వాళ్ళు ఏమైనారు? కొంతమంది అరణ్యంలో రాలిపోవడం అనేది జరిగిపోయింది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానోపదేశములను పలకాలి. జ్ఞానోపదేశం వల్ల అనేకులు ఏమవుతారంటే రక్షించబడతారు. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకున్నాను అంటాడు. హల్లెలూయా. నీతిమంతుని ఉపయుక్తములైన సంగతులు పలుకుతాయండి. అదే విధంగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చూడండి 11:30 చూడండి. చూడండి, నీతిమంతులు ఇచ్చు ఫలం ఏమవుతుందంట? జీవ వృక్షము. అదే విధముగా మన జ్ఞానం గలవాడు ఇతరులు ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. ఇతరులు ఏం చేస్తాడు? జ్ఞానం గలవాడు అని అంటే చూడండి, జ్ఞానం అన్నా కూడా ఇక్కడ 2 రకాల జ్ఞానాలు ఉంటాయి. భౌతిక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన మోషే ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి దేవుని సహాయంతో విడిపించాడు. హల్లెలూయా. ఏం చేశాడు? దేవుని సహాయంతో ఇజ్రాయెల్ ప్రజలను ఏం చేశాడు? విడిపించాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను ఏం చేస్తారు? రక్షిస్తారు. ఇతరుల్ని కీడు నుంచి తప్పిస్తారు. ఇతరులని లోకం నుంచి తప్పించి దేవుని దైవికమైన మార్గంలోనికి నడిపిస్తారు. అయితే మనం నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం ఏం చేస్తారు? పొందగలుగుతారు. ఎందుకనంటే వాళ్ళు జ్ఞానోపదేశములను ప్రకటిస్తూ ఉన్నారు, అనేకులను దైవికమైన మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నారు. మనం ఒకసారి చూడండి, ఒకవేళ ఈ నాలిక ఎలాంటి సిచ్యువేషన్ లో చూడండి జీవమును ప్రకటిస్తుంది, అదే విధంగా ఈ నాలిక మరణమును కూడా తీసుకొస్తుంది అని చెప్పి చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-9 వరకు. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన చూడండి, నాలుక మన అవయవంలో ఉంది. అదేమైందంట? పాప ప్రపంచమై సర్వ శరీరమునకు ఇది ఏం కలిగి చేస్తుందంట? మాలిన్యమును కలుగు చేస్తూ ప్రకృతి చక్రమునకు ఇది ఏం చేస్తుందంట? ఈ నాలుక చిచ్చు పెడుతూ ఉందంట. ఇది సర్వ శరీరంలో ఈ నాలుక చిన్నదే, కానీ ఇది ఏమవుతుందా? పాప ప్రపంచాన్ని సృష్టిస్తుంది నాలుక. అదే విధముగా ఇంకోటి అంటూ ఉన్నాడు, సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు చేయొచ్చు. ఈ ప్రకృతి చక్రమును ఏం చేస్తుందంటే ఇది చిచ్చు పెడుతూ ఉంది. అది నరకము చేత ఏం చేస్తుంది? చిచ్చు పెట్టబడుతుంది. ఈ నాలుక అంత భయంకరమైన ప్రమాదమును కలిగినది చిన్న నాలుక. మన శరీరంలో ఇంత శరీరము ఉన్న ఈ శరీరం మొత్తానికి ఏం తీసుకొస్తుందంట? మాలిన్యం తీసుకొస్తుంది, పాపమును తీసుకొస్తుంది. అదే విధముగా
ప్రకృతి చక్రమునకు కూడా, ఈ ప్రకృతిలో సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానికి కూడా ఏం చేస్తుంది? చిచ్చు పెడుతుందంట. అది నరకము చేత చిచ్చు పెట్టబడుతుంది. అది నరకంలోనికి నడిపిస్తుంది. ఎందుకనంటే అది చిన్నదే, కానీ ఇందులో సత్యం వస్తే సత్యమే పలకగలదు. అదే నీలో అసత్యం ఉన్నింది అనుకో, నీలో నుంచి ఏమొస్తుంది? అసత్యమే బయటకు వస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, 7వ వచనం ఒకసారి చదువు. మృగపక్షి సర్ప చరములలో ప్రతి జాతియు చేత సాధుకాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. చూడండి, ఏ నరుడు నాలుక ఏం చేయలేడంట? సాధు చేయలేడంట. అది సాధనం చేయలేడు. విషముతో నిండినది, అది మరణకరమైన విషంతో నిండింది. ఏంటది? నాలుక ఏమై ఉన్నది? మరణకరమైన విషముతో నిండి ఉన్నది. దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుము, దీనితోనే దేవునికి పోలికగా పుట్టిన మనుషులను శపించము. ఇక్కడ మనం ఏం చేస్తాము? దీనితోనే, ఈ నాలుగుతో మనం తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నాము? స్తుతిస్తూ ఉన్నాము, బోధిస్తూ ఉన్నాము, ప్రకటిస్తూ ఉన్నాము. ఇదే నాలుగుతో మనం ఏం చేస్తాం? మళ్ళీ శపిస్తూ ఉంటాం. చూడండి, మనకి ఏదైనా మంచి చేస్తే, మనకు సహాయం చేస్తే, మనకు తోడుగా ఉన్నప్పుడు, మనకు నీడగా ఉన్నప్పుడు, మనకు అన్ని విధాల మనకు సహాయకులుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆశీర్వదిస్తాము, మంచి వచనాలు పలుకుతాము. అదే విధముగా వాళ్ళు మంచి వాళ్ళు అంటాం. అదే వాళ్ళు ఏదైనా చిన్న కీడు చేశారనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే శపించేస్తూ ఉంటాం. వాళ్ళని ఏం చేస్తూ ఉంటామంటే శపిస్తూ ఉంటాము. వాళ్ళని అనేక రకాలు. ఎందుకనంటే ఈ నాలుక అంత ప్రమాదకరమైనది. ఈ నాలుక మనిషిని పాపంలోకి నడిపిస్తుంది. ఇంత చిన్న నాలుకే శరీరం అంతటినీ పాడు చేస్తుంది. ఈ నాలుక కాల చక్రమునికి చిచ్చు పెడుతుంది. ఈ నాలుక ఏం చేస్తుంది అంటే నిన్ను నరకంలోనికి కూడా నడిపిస్తుంది. అయితే ఈ నాలుగుతోనే మళ్ళీ మనం ఏం చేస్తూ ఉన్నాము? దేవుని స్తుతిస్తూ ఉన్నాము, దేవుని మహింపరుస్తూ ఉన్నాము, దేవుని వాక్యమును చదువుతూ ఉన్నాము, దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నాము. మళ్ళీ ఇదే నాలుగుతో మనం ఏం చేస్తూ ఉన్నాము? చెప్పిస్తున్నాం. అయితే నువ్వు ఇంతకు ముందు లోకంలో ఉన్నట్టు కాకుండా దేవుని రక్తంలో నువ్వు కడగబడిన తర్వాత నువ్వు ఎలాగుండాలంటే, ఈ నాలిక జ్ఞానోపదేశములనే నువ్వు పలకాలి, సత్యమును నువ్వు ప్రకటించాలి, దేవుని స్తుతించాలి, దేవుని వాక్యమును చదవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, మహింపరచాలి. అదే విధముగా ఇతరులను కూడా నువ్వేం చేయాలంటే ఆశీర్వాదంగానే వాళ్ళని ఆశీర్వదించాలి, ఆశీర్వాద వచనములనే పలకాలి, వాళ్ళని మంచి మార్గంలో నువ్వు నడిపించగలగాలి. నీకేదో మేలు చేస్తే నువ్వు ఆశీర్వాద వచనం పలకటం కాదు, కానీ నీవు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు మంచి మాటలే నీ నోట్లో నుంచి పలకగలగాలి. ఎందుకనంటే నీ నాలుకలో ఏమున్నదంటే జీవము మరణము రెండు ఉన్నాయి. నువ్వు జీవ మార్గం ఎంచుకుంటావో మరణము ఎంచుకుంటావో అది నీకే. ఎందుకనంటే నీ నోట్లో నుంచి నువ్వు దైవికమైన మాటలు నువ్వు మాట్లాడితే అది జీవమునకు తీసుకెళ్తాది. అదే నువ్వు అసత్యమును ఒకవేళ లోక సంబంధమైన మాటలు నువ్వు చేస్తే నువ్వేం చేయగలుగుతావనంటే ఈ లోకములో నరకంలోనికి తీసుకెళ్తాయి నీ మాటలు. అందుకని అంటూ ఉన్నాడు, జీవ మరణములు నాలిక వశమని అంటూ ఉన్నాడు. ఇంకొక మాట మనం జ్ఞాపకం